Okay. In the question, Nana, in the question, look here, Nana. A parallel plate capacitor. This is the capacitor, Nana. This is the capacitor, Nana. Each plate area A, separation is D, potential is V. Okay. Here, to see the question. Initially, here air is there, Nana. Battery disconnect, Nana. Look here. Keyword in the problem, battery disconnected. Battery disconnected means charge is constant. Battery connect means potential is constant. Once again I repeat, battery disconnect means charge is constant. Saket, once again I repeat, battery తీసేసావు అంటే చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా కెపాసిటర్ మీద, అంటే చార్జ్ ఈజ్ కాన్స్టెంట్ అని. బ్యాటరీ కనెక్ట్ అన్నప్పుడు పొటెన్షియల్ ఈజ్ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ ద సిచ్యువేషన్ ఇనీషియల్ ఎనర్జీ స్టోర్డ్ ఛార్జ్లో ఉంది కదా, ఛార్జ్లో ఫార్ములా గుర్తుందా? Q²/2C. ఇది నాన్న. నెక్స్ట్ నాన్న సేమ్ నాన్న, లుక్ హియర్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎయిర్ ప్లేస్లో డై ఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేశాం. డై ఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ చేస్తే కెపాసిటెన్స్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? K టైమ్స్ పెరుగుతుంది. ఇదే సి అయితే ఏడేమవుతుంది? KC. బ్యాటరీ డిస్కనెక్ట్ చేయడం వల్ల ఛార్జ్ ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? అంటే దాని మీనింగ్ ఫైనల్ ఎనర్జీ Q²/2C. సి ప్లేస్లో KC. ఓకేనా? లుక్ హియర్ నా. హియర్ ఎయిర్ ఈజ్ ప్లేస్ ఎనర్జీ ఫార్ములా Q²/2C. హియర్ నా డై ఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్, అప్పుడు కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ K టైమ్స్. ఇది ఈక్వేషన్ 1 అయితే ఇది ఈక్వేషన్ 2. క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఈజ్ వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్సర్టింగ్ ద స్లాబ్. నాన్న ఎంత వర్క్ చేయాలి అంటున్నాడు నాన్న. ఇనీషియల్ ఎనర్జీ 5 ఉందనుకో, ఫైనల్ ఎనర్జీ 7 అయిందనుకో, ఎంత వర్క్ చేసినట్టు? 2. అంటే దాని మీనింగ్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ ఎనర్జీ మీన్స్ U final minus U initial. Once again I repeat the question. Initially between the plates of capacitor air is there. After some time a dielectric is introduced. Dielectric ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి అని అడిగాడు. వర్క్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఇన్ ఎనర్జీస్. ఓకే, మరి ఇప్పుడు నాకు U ఫైనల్ మైనస్ U ఇనీషియల్. U ఫైనల్ చెప్పాలన్నా, U ఫైనల్ Q²/2KC. ఓకే నానా, మైనస్ U ఇనీషియల్ Q²/2C. Here common term is Q²/2C. Remains, tell me, 1/K minus 1. This is the formula for work done to inserting the dielectric slab. Question number 76. This is the today work nana. 58 to 76. Monday class work completed. Tuesday yesterday worksheet completed. This is purely JEE problems. This is appendices nana. Look here. The question number 58 to 76. I discuss some models nana. Look here. 59 nana. Question number 59. Okay. Here nana, capacitance is given
5 microfarad. Micro means 10 power minus 6 farad. EMF is 200 volts. Some models I can explain. Look here. C is given, potential is given. Potential is nothing but the EMF. Okay. Here nana initial charge cheptara. Q ante formula gurtunda ee chapter lo CV. C capacitance 5 into 10 power minus 6. Voltage 200. 5 into 200 1000. 1000 means 10 power minus 3. This is the లేకపోతే 5 into 200 1000 10 power minus 6 write as microcoulomb. ఇది ఇనీషియల్ ఛార్జ్ నాన్న. లుక్ హియర్. ఇప్పుడు అడిగింది ఏంటి అంటే డైఎలక్ట్రిక్ ఈజ్ ఇన్సర్టెడ్ నాన్న. లుక్ హియర్. సారీ నాన్న, ఇది 20 అంటే 5 into 20 ఎంత 100. వన్స్ అగైన్ ఐ రిపీట్. C ఈజ్ గివెన్, V ఈజ్ గివెన్. దాన్ని బట్టి ఛార్జ్ కనుక్కుందాం. ఛార్జ్కి ఫార్ములా ఏంటి? CV. 5 into 20 100 అయిపోయింది. ఇప్పుడు ఇదే కెపాసిటర్లో ఏమి ఇన్సర్ట్ చేసాం? డై ఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసాం. నన్ను డై ఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఛార్జ్ ఏమైనా పెరిగిద్దా అన్నాడు. Q ఫైనల్ ఈక్వల్ టు CV. డై ఎలక్ట్రిక్ ఇంట్రడ్యూస్ K times increases. Capacitance increases K times. K value is given nana. K value is given 12 nana. C value is given nana. C 5 into 10 power minus 6. Voltage is given 20. 20 into 5 100. Nana look here nana. Look here. Capacitance ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది నానా? మళ్ళా చూడండి. ఇక్కడ డై ఎలక్ట్రిక్ ఈజ్ ఫిల్డ్ నానా. డై ఎలక్ట్రిక్ ఈజ్ ఫిల్డ్. లుక్ హియర్ నానా. నానా 100 into 1200 నానా. 1200 microcoulomb నానా. దిస్ ఈజ్ కాల్డ్ Q ఫైనల్. క్వశ్చన్ ఈజ్ నానా అడిషనల్ ఛార్జ్ ఎంత స్టోర్ అయింది అన్నాడు. ఇనీషియల్గా 100 ఉంది నాన్న. ఇప్పుడు ఎంత స్టోర్ అయింది? 1200. అంటే అడిషనల్గా ఎంత స్టోర్ అయింది? 1100 స్టోర్ అయింది. ఇది నాన్న. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తాను చూడండి. ఓకే, 10 ఇచ్చాడు అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 10 పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 50 అవుతుంది. 5 into 10. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 ఇచ్చాడు అనుకుంది. 10 ఇస్తే ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుందో చూడండి. 12 into 5 60. 600 మైక్రోకూలంబ్ అవుతుంది. అడిషనల్ ఛార్జ్ ఎంత స్టోర్ అయింది అన్నాడు. ఇనీషియల్గా స్టోరేజ్ ఎంత? 50. ఫైనల్గా స్టోరేజ్ ఎంత? 600. అడిషనల్గా హౌ మచ్ స్టోర్ అంటే 550 మైక్రోకూలంబ్. 550 మైక్రోకూలంబ్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఇస్తాను చూడండి. అడిషనల్ ఛార్జ్ ఎంత స్టోర్ అవుతుంది అంటే, ఓకేనా, అడిషనల్ ఛార్జ్ అంటే ఇట్లా రాసుకోండి. CV ఇంటూ K మైనస్ 1. ఓకే, CV ఇంటూ K మైనస్ 1. దిస్ ఈజ్ ద అడిషనల్ ఛార్జ్ స్టోర్ అంటే డైరెక్ట్ ఫార్ములా CV into K minus 1. Look here, 60. This is 60 question, MSET question nana. Look here. C is given 1000 microfarad. V is given 20 volts. Okay. Here nana find the charge. Charge ante formula Q equal to CV. Here C value 1000, V value 20. ఎంత ఛార్జ్ స్టోర్ అవుతుంది? Q ఈక్వల్ టు 20 into 1000. 20,000.
మైక్రో కూలంబ్ ఛార్జ్ స్టోర్ అవుతుంది. అంతే కదా. వాడు టైం అడిగాడు నాకు. వాడు ఇచ్చిన క్వశ్చన్ చెప్తాను ఇది. 1 సెకండ్లో 200 మైక్రో కూలంబ్ స్టోర్ అవుతుంది. మరి 20,000 మైక్రో కూలంబ్ స్టోర్ అవ్వాలి అంటే హౌ మచ్ టైమ్ ఈజ్ టేకెన్? మరి ఇంకో 0 పెట్టాము. ఏది చేసినా బోత్ సైడ్ చేయొచ్చు. 10 సెకండ్స్కి 2000 మైక్రో కూలంబ్ స్టోర్ అవుతుంది. 100 సెకండ్స్కి లుక్ హియర్ 20,000 మైక్రో కూలంబ్ స్టోర్ అవుతుంది. అంతే కదా. 1 సెకండ్కి 200 అయితే 10 సెకండ్స్కి 2000, 100 సెకండ్స్కి 20,000 ఛార్జ్ స్టోర్ అవుతుంది. లుక్ హియర్ నండి. The plates of the parallel plate condenser are being moved away with a velocity v. Nana, here, look here, Nana. This is the capacitor, Nana. Both the plates moves away. Enta speed tho, Nana? V. Here, find the rate of change of capacity. This is the parallel plate capacitor, Nana. C formula is A epsilon naught by D. Here nana ఇక్కడ నేను D ని x అంటాను. ఏమన్నా ఇబ్బంది ఉందా? x ఇది వేరియబుల్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ రేట్ ఆఫ్ కెపాసిటెన్స్ అడిగాడు. అంటే dc/dt అడిగాడు నన్ను. dc/dt రేట్ ఆఫ్ కెపాసిటెన్స్ అడిగాడు. dc/dt. మరి ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటి అంటే బోత్ సైడ్ ఐ అప్లై డిఫరెన్షియేషన్ దిస్ ఈక్వేషన్ dc/dt d/dt ఆఫ్ a epsilon naught by x. Any doubt na? Look here. This is the parallel plate capacitor capacitance formula. Both side I apply differentiation. Left side dc/dt, right side a epsilon naught common. Okay, here d/dt of, here look here now, x to the power minus 1. Okay, in the ratio look here, a epsilon naught. Okay, x power minus 1 differentiation is minus 1. Okay, x to the power minus 2. గుర్తుందా మీకు? x power n first year differentiation n into x power n minus 1 into దీనికి differentiation dx by dt. Okay, look here, minus a epsilon naught by x square. Okay, distance by time is called as velocity. This is the formula for dc/dt. Here dc/dt inversely proportional to x square. Okay, that means what x place lo d అన్నది. అంతే కదా. మరి ఇప్పుడు ఏమైంది? dc/dt inversely proportional to nana d square or directly proportional to 1/d square. Explain the question. This is the capacitor nana. Here dielectric is placed. This thickness of the dielectric is 2d/3. Distance between two plates is d. Here dielectric is partially filled. C की formula గుర్తుందా? dielectric is partially filled. C की formula a epsilon naught by d minus t into 1 minus 1 by k. This is the formula for capacitance. What is the keyword in the problem? Dielectric is partially filled. Here T and thickness of the dielectric slab. Okay, K and dielectric constant.
ఓకే, ఏ అంటే ఏరియా ఆఫ్ ద ఈచ్ స్క్వేర్. ఇక్కడ సి వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు అంటే ఇది సి మీడియం కదా, సి మీడియం ఈక్వల్ టు 2.25 times 2.25 simply write as 9/4 of C air ఇచ్చాడు కదా. C medium is given 9/4 of C air. Right side A epsilon naught by D okay minus T value is given 2D/3 into 1 minus 1/k. అడిగింది k వాల్యూవే అడిగాడు నన్ను. k is how much? 9/4. C air formula is A epsilon naught by D. Right side A epsilon naught okay. In the denominator common term is D. D is common term. 1 minus 2/3 okay. 1 minus 2/3 1 minus 1/k. A epsilon naught cancel, D cancel. Here cross multiply nana 9 minus 9 into 2 18/3 ఇదిగో 9 ఉంది కదా, మల్టిప్లై చేయడమే ఇంటూ 1 minus 1/k ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై 4 ప్లస్ 4 అదర్ సైడ్ minus 4 9 minus 4 5 nana ఈక్వల్ టు 18/3 into 1 minus 1/k. Okay, here nana 5 into 3 15/18 equal to 1 minus 1/k. Here minus other side, here other side nana, what is the value? 1/k equal to 1 minus 15/18. Here 18 minus 15 3/18. 1/k equal to 3/18. K value 18/3. 18/3 equal to how much? 6.